కొబ్బరికాయ, అరటిపళ్ళు మనం గుడికి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం వీటినే ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటాం. కానీ ఇలా ఇవ్వడం వెనుక కూడా చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. కొబ్బరికాయ, అరటిపళ్ళు రెండింటిని పవిత్రమైన సేంద్రియ ఉత్పత్తులుగా భావిస్తారు. ఇవి సహజ ఉత్పత్తులు. ఈ సహజ ఉత్పత్తుల వల్ల కలుషితమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరికాయని దేవుడికి సమర్పించడం వల్ల కొబ్బరికాయ బాహ్య కవచం అహంకారం లేదా అహం. దీన్ని విచ్ఛిన్నం చేయవలసిన అవసరం ఉంటుంది. ఒకసారి మనస్సు లోపల అహం వదిలేసినట్లయితే ఆ మనస్సు కొబ్బరికాయ లోపల తెల్లని పదార్థం అంతా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక కొబ్బరి నీళ్లు భావావేశం లేదా భక్తి అంటారు. ఇక కొబ్బరికాయ పైన 3 కళ్లను సత్వ, రజో మరియు తమో లేదా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు లేదా స్థూల, సూక్ష్మ మరియు కరణ శరీరం మొదలైన వాటితో పోలుస్తారు. అయితే ఈ కారణాలే కాకుండా మన పూర్వీకులు చాలా క్రితం కొన్ని నిజాల్ని కనుక్కున్నారు. అలాగే వారు ఈ కొబ్బరికాయ, అరటిపళ్ళు దేవుడికి సమర్పించడానికి కూడా ఒక వ్యవస్థగా దాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడంటే దాన్ని మతపరంగా అనుసరిస్తున్నారు. కానీ ఈ వ్యవస్థని ఇలా పెట్టడానికి కూడా కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయి. సాధారణంగా దేవాలయాలు భూమి యొక్క అయస్కాంత తరంగాలు ప్రయాణించే స్థానంలోనే కడతారు. ఇక ఈ దేవాలయాలు సానుకూల శక్తి ఉత్తర, దక్షిణ ధ్రువం యొక్క అయస్కాంత తరంగ పంపిణీ విస్తారంగా అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో వ్యూహాత్మకంగా నిర్మిస్తారు. ఎందుకంటే దాని స్థానాన్ని బట్టి అధిక అయస్కాంత విలువలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రధాన విగ్రహాన్ని మధ్యలో ఉంచుతారు. వాటితో పాటు రాసిన రాగి ఫలకాలను ప్రధాన విగ్రహం యొక్క ప్లేస్మెంట్ కింద ఉంచుతారు. ఈ స్థానాన్ని గర్భగృహ లేదా మూలస్థానం అంటారు. రాగి ఫలకం భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహిస్తుంది. అలాగే ఈ ఫలకాలు ప్రసరణ చేస్తాయి. అందువల్ల క్రమం తప్పకుండా ఆలయం సందర్శించినప్పుడు ప్రధాన విగ్రహం యొక్క స్థలం నుండి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రసారమయ్యే అయస్కాంత తరంగాలను ఆ వ్యక్తి తన శరీరంలోకి గ్రహించుకుంటాడు. అలా అన్ని శక్తుల ప్రభావం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక దీపం వెలిగించడం, వేడి మరియు శక్తి ప్రసరణ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ గంటలను మ్రోగించడం వల్ల ధ్వనులు, మంత్రోచ్చారణ నుండి వచ్చే శక్తి ధ్వని ద్వారా ప్రసరణ అవుతుంది. ఇక ఈ పువ్వులు, కొబ్బరికాయలు, పళ్ళు ఇవ్వడం వల్ల, కర్పూరం వెలిగించడం వల్ల రసాయన శక్తి మన శరీరంలోకి ప్రసరణ అవుతుంది. అందుకే మనకి గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ, అరటిపళ్లను ఎక్కువగా ప్రసాదంగా సమర్పించడంలో ఇంత అంతరార్థం ఉంది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.